ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ తెలుగు మహిళ అని గుర్తించబడింది. కానీ ఆవిడ ఎవరో ఏంటో అని మాత్రం ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పాపం ఎవరో గల్ఫ్ నుంచి వచ్చిందంట. వంట రాడదై ఉంటుంది. ఏ అడ్రస్ లేకుండా దిక్కు ముక్కు లేని చావు చచ్చింది. ఆయన ఈ చావు గొడవలు మనకెందుకులే, మంచి ఈ పాటలు పెట్టుకుందాం. పెగ్గిపోయిరా. ఇలా డ్యూటీలో ఉండి స్టేషన్లో మందేస్తే ప్రాబ్లం అవుతుందేమో రా. ఏం కాదురా, నువ్వు పోయి. సార్ సార్ ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో స్టేషన్కి వచ్చావేంటి? సార్, ఇందాక న్యూస్ చూశాను. గల్ఫ్ నుంచి వచ్చిన ఆమె మీ స్టేషన్ పరిధిలోనే చనిపోయారని న్యూస్ వచ్చింది. ఆమె వివరాలు చెప్పండి సార్. మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు వెళ్ళి రేపు ఉదయం రామ్మా. సార్, ఒక్కసారి కనుక్కోండి సార్, ప్లీజ్ సార్. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమ్మా చెప్తే అర్థం కదా, ఇప్పుడేం చెప్పలేం. వెళ్ళు. మీరు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ కోసం పని చేయాలి. అది మానేసి డ్యూటీలో ఉన్నప్పుడే మందు కొడుతూ నిర్లక్ష్యంగా సమాధానం ఎలా చెప్తారు? ఏంటమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా చెప్పం. మర్యాదగా వెళ్ళు. మీరసలు పోలీసులేనా? ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అది తీర్చాల్సింది మీరే. ఇంత అమర్యాదగా ఎలా ప్రవర్తిస్తారు? మీకు కుటుంబం ఉంటుంది కదా, మీకు అమ్మ నాన్న ఉంటారు కదా. మీ వాళ్ళకి సమస్య వస్తే ఇలానే సమాధానం చెప్తారా? మా అమ్మని చూడక 3 సంవత్సరాలు అయ్యింది. తను రాక రాక ఇండియాకు వచ్చి తప్పిపోయింది. నా బాధని అర్థం చేసుకోండి. దయచేసి ఆమె వివరాలు ఇవ్వండి సార్. ఒకసారి చెప్తే అర్థం కదా, వివరాలు ఇవ్వం. ఎందుకెవరు? ఎందుకెవరు? ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాలర్ పట్టుకుంటావా? ఇది కూడా నేరమే. ఏంటి మీరు చేస్తున్న పని? డ్యూటీ చేయమని అడిగావుగా, చేస్తున్నా. రేపటి వరకు సెల్లో ఉండు. ఎవరొచ్చి కాపాడతారో నేను చూస్తా. సార్, ఇది అన్యాయం, అక్రమం. ముందు నేను అడిగిన వివరాలు చెప్పండి. సుందరి, సుందరి, ఎక్కడికి వెళ్ళిపోయావు సుందరి? ఇల్లంతా వెతిక, ఎక్కడా కనిపించట్లేదు. సుందరి, 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? సుందరి, సుందరి, బామా, మమ్మీ, బామా. కన్నయ్య, ఏమైంది కన్నయ్య? బామా, సుందరి కనిపించట్లేదు. రూమ్లో కూడా లేదు. బావగారు, అక్క కనిపించకపోవడం ఏంటి? అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? నాన్న బాలా, నువ్వు సరిగ్గా చూసావా? అనంత్, నువ్వు వెళ్ళి చూడరా. లేదు, నేను అంతా వెతికి చూశాను. ఎక్కడ సుందరి కనిపించలేదు. ఏముందిలే, నీ పెళ్ళాము ఎండి అయింది కదా. ఎండి అయ్యాక పెత్తనాలు బాగా ఎక్కువైపోయాయి. నిన్ను అమాయకుణ్ణి చేసి ఎక్కడికి వెళ్ళిందో, ఎటు తిరుగుతోందో. అత్తయ్య గారు, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మా అక్క ఏదో పెద్ద కారణం ఉంటే గాని ఈ టైంలో బయటికి వెళ్ళదు. గాయత్రి, మా అత్తయ్య మీద ఎందుకు అరుస్తున్నావు? మా అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. టైము 12 అవుతుంది. ఈ టైంకి అక్క ఎక్కడికి వెళ్ళినట్టు?
అది కూడా బావగారికి చెప్పకుండా. ఇంట్లో బామ్మగారికి అత్తయ్య గారికి ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మ ఊర్వశి, ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడుకో. నాన్న బాల, త్రిపురకి ఫోన్ చేశావా? ఫోన్ ఇంట్లోనే ఉంది మమ్మీ, కానీ సుందరి మాత్రం కనిపించలేదు. త్రిపుర ఎక్కడికి వెళ్ళినట్టు? సార్ ప్లీజ్ సార్, సార్ గల్ఫ్ ఆమె గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్ సార్, రేయ్ ప్లీజ్. పాపం రా, వదిలేరా పాపం, వదిలే. నేను ఉండరా, నా కాలర్ పట్టుకుంది. సార్ రే పొద్దుందాకా సెల్లోనే ఉండని. సార్ సార్ ఏం చేస్తున్నారయ్యా? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, జనతా బార్ అనుకుంటున్నారా? సారీ సార్, సారీ. డ్యూటీ చేయకుండా తాగుతూ కూర్చున్నారా? సార్ ఎవరా అమ్మాయి? తనకు చాలా పొగరు సార్. నా కాలర్ పట్టుకుంది, అందుకే అరెస్ట్ చేసి సెల్లో పెట్టా. యూ ఈడియట్! రాత్రిపూట అమ్మాయిని అలా అరెస్ట్ చేసి సెల్లో పెట్టకూడదని తెలీదా? సార్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే నన్ను ఇలా సెల్లో పెట్టారు సార్. రండమ్మా. సారీ అమ్మా, అయినా మీరు కూడా పబ్లిక్ సర్వెంట్ కాలర్ పట్టుకోకూడదు కదా? సార్ నేనేమి కావాలని పట్టుకోలేదు సార్. అతనే నేను గల్ఫ్ నుంచి వచ్చిన ఆమె చనిపోయింది, ఆమె గురించి వివరాలు చెప్పండి, మా అమ్మ కూడా గల్ఫ్ నుంచి వచ్చి తప్పిపోయిందని వేడుకున్నాను సార్. అతను చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తేనే నాకు కోపం వచ్చి అతని కాలర్ పట్టుకున్నాను సార్. స్టేషన్లో తాగుతుందే కాకుండా మీరు డ్యూటీ చేయకుండా ఇంత రెక్లెస్ గా ఉంటారా? ఇప్పుడే మీ గురించి కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తాను. మీ ఉద్యోగాలు పోతాయి. సార్ సార్ సారీ సార్, 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 పోలీస్ సార్. సార్. ముందు తీయండి. సార్ తీసుకున్నాను సార్. నడు. మా వాళ్ళ తరపున ఐఎమ్ వెరీ సారీ అమ్మా. నాకు ఈ సారీలు ఏమీ అక్కర్లేదు సార్. గల్ఫ్ నుంచి వచ్చి చనిపోయిన ఆమె డీటెయిల్స్ ఇవ్వండి చాలు. ఆమె అయితే మీ అమ్మగారు కాదమ్మా, ఎందుకంటే ఆమె తరపున వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేశాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు స్థిమితంగా ఉంది. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు త్రిపుర. బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, యశోద కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఎండీని. బాలకృష్ణ గారు నా భర్త. మీ మామయ్య గారు వాసుదేవ్ గారు కదమ్మా? మ్, నాకు తెలుసు మేడం.